సరే కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఉమ్, వాళ్ళ సయోధ్య బాగుంది. ప్రజల క్షేమం కోసం అప్పు చేయకుండా ఇతర దేశాల నుంచి కానీ కేంద్రం నుంచి కానీ తీసుకోకుండా రాష్ట్రాలదే సరిపెట్టుకుని పరిపాలన చేయాలి. ఏ పథకాలు పెంచడం కానీ వాళ్ళకి నచ్చినట్టు పాతవి కొనసాగించడం కానీ చేయకూడదు. అప్పు చేసి చేయకూడదు. ప్రజలకు ఇవ్వాలని లేదు. వ్యవసాయం ఒకటే చూసుకుంటే చాలు. వ్యవసాయం ఆ, రుణమాఫీ ఇవి చేయాలి. పూర్తిగా ప్రతి సన్నకారు చిన్నకారు ప్రతి కౌలుదారికి కూడా న్యాయంగా వ్యవసాయం ఒకటే బాగా చూడాలి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు బాగా వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం బాగా చూసుకోవాలి. కానీ ఈ పథకాలు అవి ఉచితంగా ప్రజలకు ఇవ్వక్కర్లేదు. అప్పు చేసి ఇవ్వకూడదు. అది గుర్తుంచుకుని పరిపాలన చేయాలి. కేంద్రం నుంచి ఇతర దేశాల నుంచి కంపెనీలు ఇవి మెయింటైన్ చేయడం కాదు. వ్యవసాయం చూసుకోవాలి, భారతదేశ క్షేమం చూసుకోవాలి. ఈ ఒకటి. మరి కొంతమంది ఏంటి ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా పథకాలు రావట్లేదు, గతంలోనే వచ్చినాయి అంటున్నారు కదా. పథకాలు కాదు కావాల్సింది, వ్యవసాయం ఒకటే. అప్పు చేసి పథకాలు చేయకూడదు. కేంద్రం నుంచి డబ్బులు పొందడం కాదు. రాష్ట్రాలు ఉన్నవి సరిపెట్టుకోవాలి, తీరుగా ఉండాలి. మరి ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తామని సీఎం గారు అన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతి ఊరినే కట్టడం కాదు, ఏవి పడితే ఉన్నవి సరిపెట్టుకోవాలి. ప్రభుత్వ కట్టడాలు ఆపుకోవాలి, డబ్బు వృధా. అట్లాగే అక్కడ కొత్తది ఇదేంటి ప్రాజెక్టు కడుతున్నారు, అది డబ్బు వృధా. అలాంటివి కట్టకూడదు ప్రాజెక్టులు. మరి ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవారు, ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు, మీకు ఎలా అనిపిస్తుంది? వాలంటీర్స్ అవసరం లేదు. ఈ పథకాలు దేనికి? ప్రజలకు అనవసరం డబ్బు ఎందుకు? వాళ్ళు బతకాలి. వికలాంగులైనా వదిలేయాలి, వాళ్ళు ఏం చచ్చినా వదలాలి. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవి రాకుండా వ్యవసాయాన్ని కాపాడాలి. ఈ ఒకటి. ఓకే.